హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పింఛన్దారులకు ప్రధాని నరేంద్ర మోదీ గారు నేతృత్వంలో మంత్రి మండలి శుభవార్త అయితే చెప్పిందండి. 8వ వేతన సంఘం అంటే 8th పే కమిషన్ విధి విధానాలకు మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి మనందరికీ తెలిసిందే. 18 నెలల్లోగా కమిషన్ ఫైనల్ రిపోర్ట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. మధ్యలో కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది, అలాగే పెన్షన్ ఎంత పెరుగుతుంది అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్ర మంత్రి మండలి మంగళవారం రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక తీపి కబురు అయితే అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ 8వ వేతన కమిషన్ విధి విధానాలకు అంటే TOR ఆమోద ముద్ర అయితే వేసిందండి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు సవరిస్తుందని చెప్పవచ్చు. అంటే ఇవన్నీ మనకి మాడిఫై అయితే అవుతుంది. సాధారణంగా కొత్త వేతన సంఘం వస్తే జీతాలు, పెన్షన్లు, కనీస జీతం, కనీస పెన్షన్ వంటివి పెరుగుతూ ఉంటాయి. దీంట్లో కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది శుభవార్త అందించిందని చెప్పవచ్చండి. ఇక ఈ కమిషన్ కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రంజానా ప్రకాష్ చైర్పర్సన్ గా అయితే ఉంటారు. మరో 2 సభ్యులు కూడా ఉంటారండి. వీరు వేతన కమిషన్ కింద సిఫార్సులు అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులు చేసి 18 నెలల్లోగా ఫైనల్ రిపోర్ట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ముందుగానే కంప్లీట్ కూడా చేసేసేయచ్చు. వాస్తవానికి 2026 జనవరి 1 నుంచే కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రావాల్సింది. కానీ ఇది ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. జనవరిలోనే వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం లభించినప్పటికీ కూడా కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఇప్పుడు ముందడుగు అయితే పడిందండి. ఇక వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇక్కడ వేతనాలు అలాగే పెన్షన్ పెంపులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఇది కనీస జీతం అలాగే కనీస పెన్షన్ ఎన్ని రెట్లు పెరుగుతుందనేది చెబుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలైతే గనుక అప్పుడు నెలకు 19,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఉద్యోగి జీతాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మనకు 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండగా ఇక్కడ కనీస వేతనం 7,000 నుంచి 18,000 అయితే పెరిగింది. అంటే మనకి 7th పే కమిషన్ వచ్చినప్పుడు ఇంతకుముందు 7,000 ఉన్న శాలరీ 18,000 అయితే పెరిగింది. ఇక్కడ 157% పెరిగిందనేది చెప్పుకోవచ్చు. అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు అమలు చేస్తే మాత్రం 18,000 నుంచి కనీస వేతనం 46,260 రూపాయలకి అయితే చేరుతుంది. అంటే ఇప్పుడున్న కనీస వేతనం 18,000 నుంచి మనకి ఇది 2.86 అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు అయితే మాత్రం 46,000 నుంచి 46,260 రూపాయలకి అయితే మనకు పెరిగే అవకాశం ఉంది. ఇంకా కనీస పెన్షన్ చూసినట్టయితే 9,000 నుంచి 23,130 రూపాయలకి అయితే చేర్చాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పెన్షన్ చాలా మందికి 9,000 పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా 23,000 పెన్షన్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే నిపుణులు మాత్రం ముఖ్యంగా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్గ్ అయితే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఈసారి 1.92గా ఉండొచ్చు అనేసి ఆయన అయితే చెప్తున్నారు. అయినప్పటికీ ఇది కనీస వేతనానికి 92% పెరుగుతుందని కూడా అంటున్నారండి. అప్పుడు కనీస వేతనం 34,560 కూడా చేర్చాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఇది 2.86 సంథింగ్ ఆ ఇదికి చేరితే 46,000 దాకా వస్తుంది. లేదు 1.92 అయితే పెరిగినట్టు చేసినట్టయినా కూడా 34,560కి అయితే మనకి పెరుగుతుంది. అంటే 18,000 నుంచి 34,000 వరకు పెరుగుతుంది. ఇంకా చాలా మందికి అంటే పెన్షనర్లకు కూడా దానికి తగ్గట్టు అమౌంట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.